హలో గైస్ వెల్కమ్. సో ఈరోజు మన క్లాస్లో ఏం నేర్చుకోబోతున్నాం అంటే డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్ అనేది ఎలా వర్క్ అవుతుంది, దాని ఆపరేషన్ ఏంది, అది ఎలా షార్టెస్ట్ పాత్ అనేది ఫైండ్ అవుట్ చేసింది. సో దాని గురించి మనం ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాం. హలో గైస్ వెల్కమ్. సో ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ మనం ఫంక్షన్స్ ఆఫ్ ది నెట్వర్క్ లేయర్ గురించి తెలుసుకుందాం. సో మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ది నెట్వర్క్ లేయర్ ఏముంటుంది? So how to find out the shortest path from the source mission to the destination mission. ఇది ఎలా షార్టెస్ట్ పాత్ ఫైండ్ అవుట్ చేస్తుంది? సో దానికి టేబుల్ ఆర్ డేటాబేస్ తెలిసి ఉంటాయి కదా, ఈచ్ రౌటర్ ఆర్ నోడ్ డేటాబేస్ అనేది తెలిసి ఉంటుంది. సో ఈ డేటాబేస్ తెలియడానికి మనం ఏం ఇంప్లిమెంట్ చేయాలి? రౌటింగ్ ప్రోటోకాల్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. నౌ మనకి ఏమేమి టైప్స్ ఆఫ్ రౌటింగ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒకటి ఇంట్రా డొమైన్, అనదర్ వన్ ఈజ్ ది ఇంటర్ డొమైన్. సో ఇంట్రా డొమైన్ అనేది సేమ్ అటానమస్ సిస్టంలో రౌటింగ్ ప్రోటోకాల్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంటర్ డొమైన్ అనేది ఒక అటానమస్ సిస్టమ్ ఇంకొక అటానమస్ సిస్టమ్ కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్ ఇంట్రా డొమైన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఆపరేషన్ ఎలా గోయింగ్ పర్ఫామ్ అవుతుంది, ఎట్లా షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఒక పాయింట్ ఏం అర్థం చేసుకోవాలంటే డిస్టెన్స్ వెక్టర్లో వెక్టర్ అంటే మీనింగ్ ఏంటంటే టేబుల్ అని అర్థం. సో వెక్టర్ అంటే మీనింగ్ ఏంది? టేబుల్. సో ఇక్కడ మెయిన్ లాజిక్ ఏంటంటే దీని మీనింగ్ టేబుల్ ప్రతి నోడ్ రౌటర్ ఏం చేస్తుంది అంటే డిస్టెన్స్ బేస్ చేసుకొని రాస్తుంది. సో ఇట్ ఇంప్లైస్ ఈచ్ నోడ్ మెయింటైన్స్ వెక్టర్ టేబుల్. సో టేబుల్ అనేది దేనికి? మినిమం డిస్టెన్స్ టు ది ఎవ్రీ నోడ్. ఆ నోడ్నే మనం ఏమంటారంటే రౌటర్ అంటాం. సో దేన్ని బేస్ చేసుకొని? based on the shortest distance, minimum distance. So based on this it is going to find out the shortest distance. సో ప్రతి దానికి మనకి ఏం కావాలి? వెక్టర్ ఆర్ టేబుల్ కావాలి. సో దీన్ని బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ అర్థం చేసుకోవాలి. సో డివిఆర్ ప్రోటోకాల్ అర్థం చేసుకోవాలంటే 2 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చి రౌటింగ్ ఓన్లీ టు ది నైబర్స్. అంటే ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలంటే రౌటింగ్ ఓన్లీ టు నైబర్స్ అంటే మీనింగ్ ఏంది, అంటే ఆ డేటాబేస్ అనేది ఓన్లీ నైబర్కి షేర్ చేస్తుంది. ఫస్ట్ దాని గురించి తెలుసుకుందాం, దాని మీనింగ్ ఏందనేది. అంటే ఇట్ షేర్స్ ఇట్స్ నాలెడ్జ్ అబౌట్ ది నెట్వర్క్ టు ఓన్లీ ద రౌటర్ విచ్ హ్యావ్ ది డైరెక్ట్ లింక్. అంటే టేబుల్ అనేది దేనికి షేర్ చేస్తుంది? అన్నిటికి షేర్ చేయదు, అన్ని రౌటర్లకి నోడ్లకి షేర్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ABCD 4 రౌటర్స్ ఆ నోడ్ తీసుకున్న దానికి కనెక్షన్స్ ఇస్తున్నాయి ఇక్కడ నేను. ఇప్పుడు మనం కన్సిడర్ చేసి ఏకి డైరెక్ట్లీ కనెక్టెడ్ ఏముంది? B ఉంది, D ఉంది. సో దీన్ని ఏమంటామంటే డైరెక్ట్లీ కనెక్టెడ్, దీనికే మనం రౌటింగ్ టేబుల్ అనేది పంపిస్తాం. అది రౌటింగ్ ఓన్లీ టు ది నైబర్స్, దాని మీనింగ్ అది. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసినావంటే సీక్ రౌటింగ్ టేబుల్ పంపిం, ఎందుకు? అది డైరెక్ట్లీ కనెక్టెడ్ కాదు. ఈ ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్ ఆపరేషన్లో. సో అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి డయాగ్రామ్లో, ఏ నుంచి సికి షేర్ చేస్తుంది, ఏ నుంచి ఈకి షేర్ చేయదు, ఎందుకంటే అది డైరెక్ట్లీ కనెక్టెడ్ కాదు. నెక్స్ట్ పాయింట్ ఏం అర్థం చేసుకోవాలంటే ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్. అంటే ప్రతి 30 సెకండ్స్కి దాని యొక్క డేటాబేస్ ఆర్ టేబుల్ని ఆ డైరెక్ట్లీ కనెక్టెడ్ రౌటర్ని మనం ఏమంటాం? నైబరింగ్ రౌటర్స్కి షేర్ చేస్తుంది. రైట్, డైరెక్ట్లీ కనెక్టెడ్ రౌటర్స్ అంటే నైబరింగ్ రౌటర్స్. ఆ లింక్ ఏ నుంచి ఎక్కడికి డైరెక్ట్లీ కనెక్ట్ అవుతుంది అవే నైబరింగ్ రౌటర్స్. సో ఇనిషియల్గా మనం ఏం చేస్తామంటే ఈచ్ నోడ్ ఆ రౌటర్ ఉంది కదా, అక్కడ డయాగ్రామ్లో ABCDE ఉంది కదా, దానికి మనం రౌటింగ్ టేబుల్ అనేది రాస్తాం. ఫస్ట్ స్టెప్లో ఇనిషియలైజేషన్ ప్రాసెస్ అంటాం. సో అది ఏమేమి ఉంటుంది అంటే 2 కాస్ట్ నెక్స్ట్ ఆప్ ID అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ తీసుకున్నాం అనుకుందాం. సో ఏ నుంచి మనం ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే ఏ అనే సోర్స్ అనుకుందాం, 2 అంటే డెస్టినేషన్. ఏ నుంచి Bకి, Cకి, Dకి, ఈకి వెళ్ళొచ్చు. సో దాని డిస్టెన్స్ని ఏమంటామంటే ఇక్కడ మనం కాస్ట్ అంటాం. ఏ నుంచి Bకి పోవాలంటే కాస్ట్ ఎంత ఉంది? ఏ నుంచి ఏకి, దాని నుంచి దానికి 0. Bకి పోవాలంటే అక్కడ చూడండి, అక్కడ డాష్ అంటే మీనింగ్ ఏంటంటే డైరెక్ట్లీ కనెక్టెడ్, అంటే ఇంకొక దాని నుంచి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, అలాంటి దాన్ని డైరెక్ట్లీ కనెక్టెడ్. Bకి వచ్చి ఎంత ఉంది డిస్టెన్స్? 5 ఉంది. Cకి ఎంత ఉంది? ఏ నుంచి 2. Dకి ఎంత ఉంది? 3 ఉంది. చూడండి Dకి 3 ఉంది. డాష్ అంటే దాని మీనింగ్ ఏంటంటే అవన్నీ డైరెక్ట్లీ కనెక్టెడ్, అంటే ఏ నుంచి డైరెక్ట్గా ఆ డెస్టినేషన్కి రీచ్ అయిపోతాయి. సో దానికి మనం నెక్స్ట్ ఆప్ ID అనేది ఏమి ఇవ్వాలి? ఇప్పుడు చూడండి A టు Eకి, రైట్. సో మనకు పాత తెలుస్తుందా? డోంట్ నో, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ కనెక్టెడ్, ఎందుకంటే ఏ నుంచి ఈకి డైరెక్ట్లీ వైర్ అనేది కనెక్ట్ కాలే. సో ఈ టైంలో మనకు అది తెలియదు. సో అన్నౌన్ మనం ఏం రాస్తామంటే ఆ రౌటింగ్ టేబుల్ ఇనిషియలైజేషన్లో ఇన్ఫైనైట్ అని రాస్తాం. సో మనకి నెక్స్ట్ ఆప్ ID తెలియదు కదా, సో దాన్ని ఎంటీగా వదిలేస్తాం, అన్నౌన్. సో అదేవిధంగా మనకేమవుతుందంటే లైక్ దిస్
ఈచ్ టేబుల్ హ్యావ్ ఇట్స్ ఇనిషియల్ టేబుల్. సో ఇనిషియలైజేషన్ టేబుల్ దేని తెలిసి ఉంటుంది? అన్నీ తెలియదు, ఓన్లీ డైరెక్ట్లీ కనెక్టెడ్ నెట్వర్క్ గురించే ప్రతి నోడ్కి రౌటర్కి తెలిసి ఉంటుంది. ఆ పాయింట్ ఇంపార్టెంట్. నౌ మనం ప్రొసీజర్ చూద్దాం, ఏమేమి ప్రొసీజర్స్ అప్లై చేస్తే షార్టెస్ట్ పాత్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ 1లో ఏం చేస్తామంటే ఇనిషియలైజేషన్ ఆఫ్ ది టేబుల్ ఇన్ డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. ఇక్కడ ఓన్లీ డైరెక్ట్లీ కనెక్టెడ్ రౌటర్స్ టేబుల్ ఒకటే మనం అప్డేట్ చేస్తాం, దాన్నే ఇనిషియలైజేషన్ టేబుల్. సో 3 కాలమ్స్ ఉంటాయి. 2 డెస్టినేషన్ ఆర్ కాస్ట్. 2 అంటే డెస్టినేషన్, కాస్ట్ అంటే ఎన్ని రౌటర్స్ ఉందని, నెక్స్ట్ స్టాప్ అంటే ఎక్కడికి రీచ్ అవుతుందని. సో లైక్ ABCD మనకు రౌటింగ్ టేబుల్స్ ఉన్నాయి, దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు డయాగ్రామ్ నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ C తీసుకున్నాను అనుకోండి. C నుంచి Aకి వెళ్ళాలంటే డిస్టెన్స్ ఎంత ఉంది? 2. నెక్స్ట్ స్టాప్ అంటే డైరెక్ట్లీ కనెక్టెడ్ కదా, సో డాష్ అని రాస్తాం. నెక్స్ట్ Bకి వెళ్ళాలంటే ఎంత ఉంది? 4 ఉంది. ఎన్ని రౌటర్స్ ఉన్నాయంటే 4 రౌటర్స్. Cకి ఏం రౌటర్లో డైరెక్ట్గా దాని నుంచి దానికే పోతుంది, సో 0. నెక్స్ట్ స్టాప్ ID ఏముండదు. సో Dకి డైరెక్ట్లీ కనెక్టెడ్ అది వైర్ ఉందా? లేదు, సో దానికి ఇన్ఫైనైట్ రాస్తాం. సో నెక్స్ట్ Eకి పోవాలంటే 4, దాన్ని ఏమంటామంటే ఇనిషియలైజేషన్ టేబుల్. సో ఇప్పుడు ఈ ఒక్క టేబుల్ తెలిసినంత మాత్రాన మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయలేం. ఫస్ట్ స్టెప్ దాని గురించి అది తెలుసుకుంటుంది, డైరెక్ట్లీ కనెక్టెడ్. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఆ తెలుసుకున్న దాని టేబుల్ని డైరెక్ట్లీ కనెక్టెడ్ ఉంది కదా, నైబర్స్ అంటాం కదా, వాటికి షేర్ చేయాలి. సో దానికోసం మనం ఏం చదవాలంటే స్టెప్ 2 చదవాలి. సో స్టెప్ 2లో ఏం చేస్తుందంటే ప్రతి నోడ్ ఆర్ రౌటర్ దాని టేబుల్ని దాని డైరెక్ట్లీ కనెక్టెడ్కి షేర్ చేస్తుంది. సో అప్పుడు కంపారిజన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి మళ్ళీ టేబుల్ అప్డేట్ అవుతుంది. సో అలాగా DVRలో షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇప్పుడు చూసిందంటే A నుంచి Bకి డైరెక్ట్లీ కనెక్టెడ్, Cకి డైరెక్ట్లీ కనెక్ట్, Dకి డైరెక్ట్లీ కనెక్టెడ్. ద సేమ్ వే ఇప్పుడు C ఉంది కదా, C షేర్స్ ఇట్స్ టేబుల్ టు ది A యాజ్ వెల్ యాజ్ E యాజ్ వెల్ యాజ్ C. Dకి C షేర్ చేయదు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ కనెక్టెడ్. క్వశ్చన్ ఏంటంటే ఎందుకు షేర్ చేయాలి, ఇనిషియలైజేషన్ టేబుల్ అనేది పాయింట్. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే Aకి ఈకి ఎలా పోవాలో అర్థం కాదు, అంటే ద డిస్టెన్స్ ఈస్ ఇన్ఫైనైట్ అని రాసినాం ఇనిషియలైజేషన్ టేబుల్లో. బట్ Cకి తెలుసు కదా ఈకి ఎలా వెళ్ళాలనేది. సో ఇప్పుడు C అనేది Aకి షేర్ చేస్తే సరిపోతుంది కదా. సో ఇక్కడ లాజిక్ అది, ఈకి ఎట్లా పోవాలో తెలియదు, బట్ C వచ్చి దాని టేబుల్ Aకి పంపిస్తే A నేర్చుకుంటుంది కదా. ఇది సేమ్ లాజిక్ అప్లై చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంకో కేసు తీసుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ Cకి Dకి ఎట్లా వెళ్ళాలో తెలియదు, కానీ Aకి Dకి ఎట్లా వెళ్ళాలో తెలుసు కదా, ఎందుకంటే Aకి Dకి డైరెక్ట్లీ కనెక్టెడ్. ఇప్పుడు A అనేది దాని రౌటింగ్ టేబుల్ వచ్చి Cకి షేర్ చేసింది అనుకో. ఇప్పుడు C ఏం చేస్తుంది? త్రూ A Dకి వెళ్తుంది. సో ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం టేబుల్ షేరింగ్ అనేది పంపిస్తాం. సో కంపారిజన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి ఆ టేబుల్ అనేది అప్డేట్ చేసుకుంటుంది. సో ఇలా ఇటరేటివ్ ప్రాసెస్ రన్ అయ్యి షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు షేరింగ్ అనేది చేస్తాం, షేరింగ్ అనేది ఓన్లీ నైబరింగ్ రౌటర్. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ టు రిమెంబర్ ఏంటంటే, సో ఈచ్ రౌటింగ్ టేబుల్లో మనకేమున్నాయి? 2 అడ్రస్, కాస్ట్, నెక్స్ట్ స్టాప్ ID ఉంది కదా. బట్ షేర్ చేసేటప్పుడు అవి 3 కాలమ్స్ షేర్ చేయదు. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ కేస్ ఆఫ్ ది డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్. అది 3 కాలమ్స్ అంటే 2 కాస్ట్ నెక్స్ట్ స్టాప్ ID ఉంటుంది. కాస్ట్ అంటే ఏంటంటే ఎన్ని రౌటర్స్ సోర్స్ నుంచి డెస్టినేషన్ ఉంది, అది మీనింగ్. సో నెక్స్ట్ స్టాప్ ID అంటే దేని గుండా పోతుంది అనేది మీనింగ్. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ 2 కాస్ట్ నెక్స్ట్ స్టాప్ ఉంది కదా. సో షేర్ చేసేటప్పుడు 3 కాలమ్స్ షేర్ చేయదు, ఓన్లీ అదేం షేర్ చేస్తుంది అంటే ఓన్లీ 2 అడ్రస్ యాజ్ వెల్ యాజ్ ది కాస్ట్. ఇట్ విల్ నాట్ షేర్ ది నెక్స్ట్ స్టాప్ ID. దట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో నీకు ఇంకా డౌట్ ఉన్నదంటే ఇక్కడ టేబుల్లో చూడు, అక్కడ రిసీవ్డ్ టేబుల్ ఫ్రమ్ C అని ఉంది కదా, అక్కడ చూడు మనకి ఏముంది? ఓన్లీ 2 కాలమ్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? 2 ఒకటి ఉంది, కాస్ట్ ఒకటి ఉంది, అదే షేర్ చేస్తుంది. ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్లో ప్రాసెస్ ఏంటంటే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆఫ్టర్ షేరింగ్ అంటే ఒక రౌటింగ్ టేబుల్ షేర్ చేసిన తర్వాత కంపారిజన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి ఎలా టేబుల్ అప్డేట్ చేసింది అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే ఇన్ కేస్ ఆఫ్ DVRలో ఎట్లా షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది, దాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో ఇది కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది, ప్లీజ్ ట్రై టు కాన్సన్ట్రేట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే C అనేది Aకి దాని టేబుల్ షేర్ చేస్తుంది అనుకుందాం, 2 కాలమ్ టేబుల్ షేర్ చేస్తుంది అనుకుందాం ఈ ఎగ్జాంపుల్లో.
సి వచ్చి ఏకి దాని టేబుల్ అనేది షేర్ చేస్తుంది. సో ఈ ఎగ్జాంపుల్ తీసుకొని దీనికి షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫర్ ఎగ్జామ్ పర్పస్ మనం అన్నిటికి షేర్ చేసి రాయనికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఏదో ఒక షేర్ చేసి సో కంపేర్ చేసి షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి, అది సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇది మెయిన్ ప్రాసెస్. కంపారిజన్ ఎట్లా పర్ఫామ్ చేసి ఫైనల్ టేప్ అప్డేట్ చేసేది అనేది ఇక్కడ మనం చూడబోతున్నాం. ఇప్పుడు ఏజ్ టేబుల్ ఉంది కదా చూడండి, ఆ టేబుల్ మళ్ళీ ఇక్కడ నేను యాస్టేజ్గా తీసుకున్నాను. అంటే ఇనిషియలైజేషన్ ప్రాసెస్లో ఏదైతే టేబుల్ ఉందో ఆ ఇనిషియలైజేషన్ టేబుల్ని ఇక్కడ ఆడేమంటాడంటే ఓల్డ్ టేబుల్ అంటాడు, రైట్. సో ఆ టేబుల్ నేను యాస్టేజ్కి తీసుకుంటున్నా. సో తీసుకుని దీన్ని పక్కన పెడుతున్నా నేను, ఎందుకంటే మళ్ళీ లేటర్ ఆన్ వీల్ కమ్ బ్యాక్ టు హియర్. గుర్తుపెట్టుకోండి, ఏజ్ ఇనిషియల్ టేబుల్ అనేది యాస్టేజ్గా ఇక్కడ రాసుకున్నా, దాన్ని అట్లే పక్కన పెడుతున్నా. మళ్ళీ ఇక్కడికి వద్దాం మనం. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే నేను ఇంతకుముందు ఏం చెప్పినా సి అనేది దాని రౌటింగ్ టేబుల్ 2 కాలం రౌటింగ్ టేబుల్ వచ్చి ఏకి షేర్ చేసింది కదా, రైట్. సో ఇప్పుడు దాన్ని మనం కంపారిజన్ ఆపరేషన్ చేయబోతున్నాం. అంటే ఇప్పుడు ఏమేమనుకుంటుందంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ నుంచి ఏకి వెళ్ళాలన్నా, ఏ నుంచి బీకి వెళ్ళాలన్నా, ఏ నుంచి డీకి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పుడు సి షేర్ చేసింది కదా నాకు టేబుల్ ఏకి. సో ఏ అనేది ఇప్పుడు సి గుండానే పోతుంది, త్రూ సి ఓన్లీ ఏ పోతుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఏ నుంచి ఏకి వెళ్ళాలన్నా ఫస్ట్ ఏ నుంచి సికి పోయి తర్వాత సి నుంచి ఏకి పోతుంది. ఇక్కడ చూడండి, ఏ నుంచి డిస్టెన్స్ ఏకి 0నే ఉంది, కానీ ఇక్కడ ఏమనుకుంటుంది అంటే సి టేబుల్ షేర్ చేసినప్పుడు మొత్తం ప్రిఫరెన్స్ సికి ఇస్తుంది. అంటే ఏ టు సికి డిస్టెన్స్ ఎంత ఉంది, నార్మల్గా టేబుల్లో మనకు 2 ఉంది. అంటే ఇప్పుడు అది ఏ నుంచి ఏకి పోవాలన్నా ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఏ నుంచి సికి పోతుంది, నెక్స్ట్ సి నుంచి ఏకి పోతుంది. అంటే ప్రతిదీ నెక్స్ట్ ఆప్ ఐడి ఇక్కడ ఏం రాసుకుంటామంటే మనం సి రాసుకుంటాం. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ సి ఓన్లీ వీఆర్ గోయింగ్ టు రీచ్ టు ది సమ్ అదర్ నోడ్. అంటే అజంప్షన్ అలా చేసుకొని మనము ఏస్ మాడిఫై టేబుల్ అనేది రాస్తాం స్టెప్ 2లో. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడు, సి షేరింగ్ టేబుల్ ఇచ్చింది కదా, ఆ టేబుల్ ఓన్లీ 2 కాలం టేబుల్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఏస్ మాడిఫై టేబుల్ ఉంది కదా, ప్రతిదీ సి నుంచే పోతుంది. అంటే ఏ నుంచి డిస్టెన్స్ తక్కువ ఉన్నా కానీ ఫస్ట్ ఇక్కడ అజంప్షన్ ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ గో వయా సి ఓన్లీ. ఆ పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఏ నుంచి సికి డిస్టెన్స్ ఎంత ఉంది, నార్మల్గా డయాగ్రామ్లో ఇనిషియల్ డయాగ్రామ్లో 2 ఉంది కదా, అంటే చూడండి అక్కడ డయాగ్రామ్లో ఏ నుంచి సికి 2 ఉంది కదా. సో 2కి అంటే ఏ నుంచి ప్రతిదీ సికి పోతుంది అని అర్థం. ఇప్పుడు సి ఏం చెప్తుందంటే అక్కడ టేబుల్లో రిసీవ్డ్ ఫ్రమ్ సి ఉంది కదా, నువ్వు ఏకి పోవాలంటే నా దగ్గరికి సి దగ్గరికి వచ్చినావంటే కాస్ట్ అంతే డిస్టెన్స్ ఎంత ఉందంటే 2 అని చెప్తుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే మాడిఫై టేబుల్లో ఫస్ట్ ఏ నుంచి సికి పోవాలి కదా, సి వచ్చి తర్వాత తీసుకుపోతుంది, ఫస్ట్ ఏ వచ్చి సికి పోవాలి కదా, ఆ డిస్టెన్స్ 2. నెక్స్ట్ సి ఏం చేస్తుంది, సికి ఏకి తీసుకుపోతుంది. ఆ టేబుల్లో ఏముంది 2 అని ఉంది. సో ఇప్పుడు 2 + 2 ఏమవుతుంది 4 అవుతుంది. సింపుల్గా మీరేం రాయాలంటే రిసీవ్డ్ ఫ్రమ్ సి ఉంది కదా, దానికి +2 యాడ్ చేయాలి, ఎందుకంటే ఏ టు సి 2 ఉంది కదా, అదొకటి యాడ్ చేస్తే కాస్ట్లో మీరు యాస్టీస్ అప్డేట్ చేసేయచ్చు. నెక్స్ట్ బి ఉంది కదా, సి ఏం చెప్తుంది, బీకి పోవాలంటే నా దగ్గర నుంచి డిస్టెన్స్ 4 ఉందని చెప్తుంది. ఫస్ట్ ఏ నుంచి సికి పోవాలి కదా, అది 2 ప్లస్ బి సి ఏం చెప్తుంది, బీకి పోవాలంటే 4 అని చెప్తుంది కదా. సో 2 + 4 ఏమని రాయాలి 6 అని రాయాలి. ఏస్ మాడిఫై టేబుల్లో 6 అని రాయాలి. సింపుల్ థింగ్, ప్రతిదానికి +2 యాడ్ చేస్తే సరిపోతుంది. ఎందుకు, ఏ నుంచి పోయే ఛాన్స్ ఉన్నా కానీ మనం సి నుంచే పోతాం, ఎందుకంటే సి అనేది దాని రౌటింగ్ టేబుల్ షేర్ చేసింది. ఇక్కడ అక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చి ఏస్ మాడిఫై టేబుల్లో ప్రతిదీ సి అని ఉంది, ఎందుకంటే ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ వయా సి. ఇప్పుడు సి 0 ఉంది కదా, అక్కడ ఏమని రాయాలి +2. డి ఇన్ఫైనైట్ అంటే మనకు తెలియదు కాబట్టి అక్కడ కూడా ఇన్ఫైనైటే రాసుకుంటాం. నెక్స్ట్ ఈకి వెళ్ళాలంటే సి నుంచి 4 ఉంది. సో ఫస్ట్ ఏకి పోవాలి కదా, ఏ టు సి. సో 2 + 4 = సి, వీఆర్ గోయింగ్ వయా సి. ఆ టేబుల్లో ప్రతిదీ మనం సి నుంచి పోతాం. సో స్టెప్ 2 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఫైనల్ టేబుల్ అని కాదు, ఇప్పుడు ఏ నుంచి ఏకపోతే మనకు 0 ఉంది, ఇప్పుడు సికి పోతే ఎంత ఉంది 4 ఉంది, అంటే ఇది షార్టెస్ట్ పాత్ కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా స్టెప్ 1, ఆ టేబుల్ని ఇప్పుడు ఏస్ మాడిఫై టేబుల్ అని ఉంది కదా స్టెప్ 2లో చేసింది, ఈ 2ని మనం కంపేర్ చేయాలి. ఈ 2ని కంపేర్ చేస్తే అప్పుడే మనకు అప్డేటెడ్ టేబుల్ అనేది ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో ఫైనల్ అప్డేటెడ్ టేబుల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఏస్ మాడిఫైడ్ టేబుల్ ఉంది కదా, ప్రతిదీ సి నుంచి పోయింది, దాన్ని ఇనిషియలైజేషన్ టేబుల్ ఆర్ ఓల్డ్ టేబుల్ ఉంది కదా దాంతో కంపేర్ చేసి దేంట్లో బెస్ట్ పాత్ ఉంటుందో దాన్ని ఫైనల్ టేబుల్లో రాస్తాం. ఇప్పుడు చూడండి, ఓల్డ్ టేబుల్ ఏముంది, ఏకి పోవాలంటే 4 ఉంది, ఓల్డ్ టేబుల్లో ఏకి పోవాలంటే 0 ఉంది. ఇప్పుడు ఏది తీసుకుంటాం, ఏ షార్టెస్ట్ డిస్టెన్స్ 0 కదా, సో దాన్ని ప్రిఫరెన్స్ తీసుకుంటాం, డైరెక్ట్లీ కనెక్టెడ్. నెక్స్ట్ చూడండి, బీకి పోవాలంటే సి నుంచి ఎంత ఉంది 6 ఉంది, బట్ ఇక్కడ చూడండి ఓల్డ్ టేబుల్లో బీకి పోవాలంటే ఎంత ఉంది
5 ఉంది, అందులోనే అది డైరెక్ట్లీ కనెక్టెడ్. సో ఏం తీసుకుంటావు షార్టెస్ట్, B5 డాష్ అనేది అప్డేట్ చేస్తాం. ఇప్పుడు సీకి నుంచి పోవాలంటే 2 ఉంది, ఇక్కడ కూడా సి నుంచి పోవాలంటే 2 ఉంది, కానీ C2 డాష్ అనేది రాసుకున్నాం. ఎందుకంటే చూడండి C2 డాష్ అనేది డైరెక్ట్లీ కనెక్టెడ్, ఇక్కడ C2C అనేది మనం సి నుంచి పోవాలి. సో అందుకే డైరెక్ట్లీ కనెక్టెడ్కి ప్రిఫరెన్స్ ఇస్తాం. చూడండి C2 డాష్ అంటే డైరెక్ట్లీ కనెక్టెడ్, డైరెక్ట్గా లింక్ ఉన్నప్పుడు మళ్ళీ సి నుంచి ఎందుకు పోవాలి. నెక్స్ట్ ఫైన్, ఇక్కడ ఇప్పుడు షేరింగ్ కాన్సెప్ట్ యూజ్ ఏందో మనకు అర్థమవుతుంది. ఏస్ ఓల్డ్ టేబుల్లో ఇనిషియలైజేషన్ టేబుల్లో మనకి ఈకి ఎట్లా పోవాలో తెలియదు, అంతే కదా, ఇన్ఫైనైట్ ఉంది. కానీ ఏస్ మాడిఫైడ్ టేబుల్లో ఏముంది, ఈకి ఎట్లా పోవాలో తెలుసు. ఎట్లా పోవాలి, సీకి పోయినా ఉంటే సి వచ్చి ఈకి తీసుకెళ్తుంది. డిస్టెన్స్ ఎంత ఉంది, 6 ఉంది. సో దాన్ని అప్డేట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు మనకు ఈకి ఎలా పోవాలో తెలియదు, ఇప్పుడు ఈకి ఎట్లా పోవాలో తెలుసు. అది షార్టెస్ట్ పాత్ ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఇలా ప్రతి రౌటింగ్ టేబుల్ దాని నైబర్స్కి 2 కాలం టేబుల్ అప్డేట్ చేస్తుంది, కంపారిజన్ చేసుకొని షార్టెస్ట్ పాత్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇది ఒక యూజ్ కేస్ అంతే. ఇలా మల్టిపుల్ టైమ్స్ ఇటరేటివ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎగ్జామ్లో ఏదో ఒక కంపారిజన్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. మొత్తం కంపారిజన్ తీసుకోవాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. సో దట్ ఈస్ ప్రాక్టికల్లీ ప్యాకెట్ ట్రేసర్లో చూద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ గైస్.